ప్లక్షాది ద్వీప షట్క వర్ణన. నారద మహర్షి ప్లక్షద్వీపం కూడా వైశాల్యంలో పరిమాణంలో జంబూద్వీపంతో సమానంగానే ఉంటుంది. అక్కడ అగ్ని హిరణ్మయుడు, దాని పరిపాలకుడు ప్రియవ్రత తనజుడు సప్తజిహ్వుడు. ఇతడు తన 7 కుమారులకు ద్వీపాన్ని విభజించి ఇచ్చి తాను యోగ మార్గంలో భగవంతుడిని ఆరాధించి ముక్తి పొందాడు. శివుడు వివసుడు, భద్రుడు, శాంతుడు, క్షేముడు, అమృతుడు, అభయుడు అని అతని కొడుకుల పేర్లు. వీరు సప్తవర్షాలకు అధిపతులు. ఈ ప్లక్షద్వీపంలో అరుణ, నృమ్న, ఆంగీరసి, సావిత్రి, సుప్రభాతిక, ఋతంబర, సత్యంబర అని 7 నదులున్నాయి. మణికూట, వజ్రకూట, ఇంద్రసేన, జ్యోతిష్మత్, సువర్ణ, హరిణ్యష్టివ, మేఘమాల అని 7 పర్వతాలున్నాయి. ఇక్కడి నదులలో నీళ్లను దర్శించిన స్మరించిన సకల పాపాలు తొలగిపోతాయి. హంస, పతంగ, ఊద్వాయన, సత్యాంగ సంజ్ఞలతో ఈ పక్షద్వీపంలో చతుర్వర్ణాలున్నాయి. వీరి ఆయు ప్రమాణం 1000 సంవత్సరాలు. వీరంతా వేద విహిత మార్గంలో సూర్యోపాసన చేస్తుంటారు. సూర్యుడు సకల దేవతా స్వరూపుడు. నారద, ఈ ప్లక్షాది పంచద్వీపాలలోనూ నివసించే వారికి ఆయుష్, ఓజస్సు, ఇంద్రియ బలము, బుద్ధి బలము సర్వాధికంగా ఉంటాయి. ఇక్షు సముద్రం ఈ ప్లక్షద్వీపాన్ని పరివేష్టించి ఉంటుంది. శాల్మల ద్వీపం ఈ ప్లక్షద్వీపానికి 2 పెద్దది. ఇది సురాసముద్ర పరివేష్టితం. ఇక్కడి శాల్మలి వృక్షం మీదనే గరుత్మంతుడు గూడు కట్టుకొని నివసిస్తున్నాడు. ప్రియవ్రత పుత్రుడు యజ్ఞబాహుడు ఈ ద్వీపానికి అధిపతి. ఇతడు కూడా ధరామండలాన్ని 7 భాగాలుగా విభజించి తన పుత్రులకు అప్పగించాడు. సురోచనం, సౌమనస్యం, రమణం, దేవవర్షకం, పారిభద్రం, ఆప్యాయనం, విజ్ఞాతం అని వాటి పేర్లు. శతశృంగం, వామదేవం, కందకం, కుముదం, పుష్పవర్షం, సహస్రశృతి అనేవి 7 పర్వతాలు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నంద, రాక అనే పేర్లతో 7 నదులు ఈ ద్వీపంలో ప్రవహిస్తున్నాయి. శృతధర, వీర్యధర, వసుంధర, ఇషుంధర నామధేయాలతో చాతుర్వర్య విభాగం విరజిల్లుతుంది. వీరంతా వేదమయుడైన సోమేశ్వరుణ్ణి ఉపాసిస్తారు. కృష్ణ శుక్ల కిరణాలతో విరజిల్లే సోముడు ఇక్కడి సర్వ ప్రజలకు అధినాయకుడు. సురాసముద్ర పరివేష్టితమైన ఈ శాల్మలి ద్వీపానికి సమీపంలో ఉంటుంది కుశద్వీపం. కుశద్వీపం చుట్టూ ఘృత సముద్రం ఉంటుంది. ఇది సురాసముద్రం కన్నా 2 పెద్దది. ఈ ద్వీపంలో కుశస్తంభం దిశలకు వెలుగులు విరజిల్లుతూ ప్రకాశిస్తూ ఉంటుంది. అందుకనే ఈ ద్వీపానికి ఆ పేరు ఏర్పడింది. ప్రియవ్రత తనుజుడు హిరణ్యరేతసుడు దీనికి అధిపతి. ఇతడు కూడా ఈ ద్వీపాన్ని 7 విభాగాలు చేసి తన 7 తనయులకు అప్పగించాడు. తనయుల పేరు మీదనే సప్తవర్షాలు ప్రసిద్ధికెక్కాయి. వసు, వసుదాన, దృఢరుచి, నాభిగుప్తి, స్తుత్యవ్రత, వివక్త, దేవక నామధేయాలతో ఇవి ప్రసిద్ధాలు. ఈ ద్వీపంలోనూ 7 పర్వతాలు, 7 నదులు ఉన్నాయి. చక్ర, చతుశృంగ, కపిల, చిత్రకూటక, దేవానిక, ఊర్ధ్వరోమ, ద్రవిణ పర్వతాలున్నాయి. రసకుల్య, మధుకుల్య, మిత్రవింద్ర, శృతవింద, దేవగర్భ, ఘృతచ్యుత్, మందమాలిక అనేవి ఇక్కడ నదుల పేర్లు. కుశద్వీపవాసులకు ఈ నదీ జలాలు సకల సంపదలు ప్రసాదిస్తున్నాయి. ఇక్కడ ప్రజలలో కుశల, కోవిద, అభియుక్త, కులక నామధేయాలతో చాతుర్వర్ణ్య విభాగం ఉంది. వీరంతా అగ్ని ఉపాసకులు. యజ్ఞయాగాదులతో అగ్నిని ఆరాధిస్తూ ఉంటారు. నారాయణ మహర్షి చెబుతున్న ద్వీప విశేషాలను శ్రద్ధగా వింటున్న నారదుడు
మిగతా ద్వీపాల గురించి కూడా చెప్పమని అభ్యర్థించాడు. మహర్షి కొనసాగించాడు. నారద, ఈ కుశ ద్వీపానికి అనతి దూరంలో రెండింతలు పెద్దదిగా క్రౌంచ ద్వీపం ఉంది. దీని చుట్టూ క్షీర సముద్రం. క్రౌంచ పర్వతం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు ఏర్పడింది. పూర్వకాలంలో కుమారస్వామి తన శక్తి ఆయుధంతో భేదించినది ఈ క్రౌంచ పర్వతాన్నే. ప్రియవ్రత కుమారుడు ఘృతవ్రష్టుడు దీనికి అధిపతి. ఇతడు కూడా దీన్ని 7 విభాగాలు చేసి తన 7 కొడుకులకు అప్పగించి తాను భగవంతుడి సన్నిధికి వెళ్ళిపోయాడు. ఆ 7 పేర్లతోనే 7 దేశాలు ప్రసిద్ధికెక్కాయి. ఆమ, మధురరుహ, మేఘపృష్ట, సుధామక, బ్రాజిష్ట, లోహితార్ణ, వసస్పతి దేశాలు అవి. శుక్ల, వర్ధమాన, భోజన, ఉపబర్హణ, నంద, నందన, సర్వతోభద్ర పర్వతాలు, అభయ, అమృతౌగ, ఆర్యక, తీర్థవతి, వృత్తిరూపవతి, శుక్ల, పవిత్రవతిక అనే 7 నదులు ఈ ద్వీపంలో ఉన్నాయి. చాతుర్వర్ణ్యాల వారు ఈ నదీ జలాలను సేవిస్తూ భోగభాగ్యాలతో జీవిస్తుంటారు. పురుష, వృషభ, ద్రవిణ, దేవక నామధేయాలతో చతుర్వర్ణ విభజన జరిగింది. వీరందరూ అపోమయుడు, అపాంపతి అయిన వరుణదేవుణ్ణి ఉపాసిస్తారు. ఇత్యాది మంత్రాలతో స్తోత్రాలతో వరుడుని అర్చిస్తారు. ఈ ద్వీపానికి అవలగా శాఖ ద్వీపం ఉంది. దాని విస్తీర్ణం 32 లక్షల యోజనాలు. దీని చుట్టూ దధి సముద్రం. శాఖ వృక్షం కారణంగా దీనికి ఈ పేరు స్థిరపడింది. ప్రియవ్రతుడి కొడుకు మేధాతిథి దీని పరిపాలకుడు. తన 7 కొడుకులకు 7 భాగాలుగా ఈ ద్వీపాన్ని పంచి అప్పగించి అతడు యోగ మార్గంలో ముక్తిని పొందాడు. కొడుకుల పేర్లతోనే రాజ్యాలకు ప్రసిద్ధి వచ్చింది. పురోజవుడు, మనోజవుడు, పవమానకుడు, ధూమ్రానికుడు, చిత్రరేవుడు, బహురూపుడు, విశ్వదృక్కుడు అనేవి వారి పేర్లు. ఈ 7 రాజ్యాలకు సరిహద్దులుగా 7 పర్వతాలున్నాయి. అలాగే 7 నదులు ఉన్నాయి. ఈశాన, ఊరుశృంగ, బలభ్రద, శాతకేసర, సహస్రశ్రోతక, దేవపాల, మహాశాన పర్వతాలు ప్రసిద్ధాలు. అనగా ఆయుర్త, ఉభయం వృష్టి, అపరాజిత, పంచపది, సహస్రశృతి, నిజధృతి అనేవి నదుల పేర్లు. సత్యవ్రత, కృతువ్రత, దానవ్రత, అనువ్రత భేదాలతో చాతుర్వర్యాల వారున్నారు. వీరందరికీ సర్వాంతర్యామి ఈశ్వరుడు ఉపాస్య దేవత. ఈ శాఖ ద్వీపానికి 2 రెట్లు పెద్దది పుష్కర ద్వీపం. ఇది శుద్ధోదక సముద్ర పరివేష్టితం. అగ్నిజ్వాలల్లాగా ప్రకాశించే 1,00,000 బంగారు రేఖలతో ఒక పుష్కరం ఉండటం వల్ల ఈ ద్వీపానికి ఈ పేరు వచ్చింది. ఈ పద్మమే బ్రహ్మదేవుడి ఆసనం. మహర్షులు దీనిని మానసోత్తరం అని పిలుస్తారు కనుక ఈ ద్వీపానికి మానసోత్తర ద్వీపం అనే పేరు కూడా ఏర్పడింది. ప్రియవ్రత తనుజుడు వీతహోత్రుడు దీనికి అధిపతి. ఇతడికి రమణుడు, ఘాతకి అని 2 కుమారులు. అందుకని ఈ ద్వీపాన్ని 2 భాగాలుగా ఆ 2కి అప్పగించి తాను తన పూర్వజుల్లాగానే భగవత్పరుడై ముక్తి పొందాడు. రమణఘాతకి నామాలతోనే ప్రసిద్ధికెక్కిన ఈ 2 దేశాలకు సరిహద్దుగా ఒక మహాపర్వతం ఉంది. దాన్ని అవధిగిరి అంటారు. దాని ఎత్తు 1,00,000 యోజనాలు. దాని శిఖరం మీద 4 దిక్కుల 4 పట్టణాలున్నాయి. అవి ఇంద్రాది దిక్పాలకులు నివాసాలు. మేరువుకి ప్రదక్షిణం చేసే సూర్యుడు ఈ పర్వతం మీద నుంచే ఉదయిస్తాడు. సూర్యుడంటే సంవత్సరాత్మకంగా కాలచక్రాన్ని తిప్పే భగవానుడు. మానవులకు సంవత్సర కాలం అంటే దేవతలకు ఒక రేయి పగలు. నారద, ఈ పుష్కర ద్వీపవాసులందరూ పరబ్రహ్మోపాసకులు. సకర్మక యోగంతో బ్రహ్మతత్వాన్ని ఉపాసిస్తూ ఉంటారు. ఏకాంత మధ్యయనం శాంతం తస్మై భగవతే నమః అని అర్చిస్తూ ఉంటారు.